ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్. మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందించేవారుగా ఉండాలని, ఆయన్ను బట్టి సంతోషించేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. దావీదు శ్రమకాలంలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనకి ఎప్పుడైనా శ్రమ ఎదురైనప్పుడు లేదా కష్టం ఎదురైనప్పుడు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకునే స్థాయికి మనం రావాలి. మనుషులను చూసినప్పుడు, లోకాన్ని చూసినప్పుడు అధైర్యము, కొన్నిసార్లు కలవరము, ఆందోళన మనకు కలగచ్చేమో, కానీ దేవుణ్ణి చూసిన ప్రతిసారి మనం ధైర్యంగానే ఉంటాం. నీతిమంతుడు సింహంలా ఉంటాడని బైబిల్లో ఉంది. సింహానికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ధైర్యంగా ఉంటుంది. అది దేవుని బిడ్డలు కూడా ధైర్యంగా ఉండాలి, ఆయన కృపలో వర్ధిల్లు వారంగా ఉండాలి. ఆధ్యాత్మిక ధైర్యాన్ని మనం పొందాలంటే, ఆత్మస్థైర్యాన్ని మనం పొందాలి అంటే దేవుని వాగ్దానాల మీద మనం ఆనుకోవాలి. దేవుని వాగ్దానాలు మనందరి కోసం అందుబాటులో ఉన్నాయి. లేఖనాల్లో దేవుడు పొందుపరిచారు. పౌలు మహాశయుడు అంటాడు, ఆ వాగ్దానాలను కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయన్నాడు. ప్రభువారు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణం పెట్టి ఆయనతో పాటుగా సమస్తాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 and verse 5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఎంత చక్కని మాట ఇది! సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరుంది. చాలామంది రోజుల్లో దేవునికి బౌండరీలు వేస్తున్నారు. ఈ దేవుడు ఎక్కడి వరకే ఉండాలి, అక్కడికి రాకూడదు, ఆయన ఆ కంచి దాటి రాకూడదు, ఈ దేశం దాటి రాకూడదు, ఆయన ఆ దేశంలోనే పవర్ఫుల్, ఆ దేశం దాటితే ఆయనకు పవర్ ఉండదు అన్నట్టుగా సరైన ఆత్మ జ్ఞానం లేకుండా మాట్లాడేవారు చాలామంది బయలుదేరారు. అయితే దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాలలో ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయనకి ఏ ఒక్కరు పరిమితులు నియమించలేము, ఆయనకి ఏ ఒక్కరు కూడా షరతులు పెట్టలేరు. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు వారి కోసం ఎందుకు ఉన్నావు అని అడగడానికి లేదు. ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు ఉండడు. దేవుడు అనగా ఒక్కడే. ఆయన సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన సృష్టికర్త. ఆయన సర్వలోకానికి దేవుడు. ఇది అంగీకరించడం చేత కాక, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం రాక చాలామంది కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ఇంటికో దేవుడు ఉన్నాడు అనుకుంటారు చాలామంది. ఆధ్యాత్మికంగా నేత్రాలు తెరవబడిన ప్రతి వ్యక్తి దేవునికి ఔన్నత్యాన్ని గుర్తిస్తాడు. ఇక్కడ ఈ వాగ్దానాన్ని మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అనే మాట ఇంగ్లీష్లో హస్బెండ్ అనే మాట వాడబడింది. అయితే హిబ్రూలోకి వచ్చేసరికి బవాల్ అనే పదం ఉపయోగించారు. బవాల్ అంటే కేవలం భర్త అనే మాట మాత్రమే కాకుండా అక్కడ మాస్టర్ అనే పదం ఉంటుంది, యజమాని అనే పదం ఉంది. యజమానుడు, దేవుడు మన యజమానుడు, మనల్ని భరించువాడు లేదా మనల్ని నడిపించువాడు, మన బాధ్యతలను మోసే దేవుడు ఆయన, మన బాధ్యతలను భరించువాడని అర్థం. జాగ్రత్తగా గమనించండి. నిన్ను సృష్టించాడు కాబట్టి నీ పట్ల ఆయనకు బాధ్యత ఉంది. ఆయన నిన్ను సృష్టించేసి నిష్టానుసారం జీవించామని దేవుడిని వదిలిపెట్టలేదు. ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడనే మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఆయన మీద మనం ఆధారపడాలని, విశ్వాసంలో కొనసాగాలని, ఆయన యొక్క దీవెనలు మనం పొందాలంటే ఆయన మార్గంలో కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది నిజమైన స్వేచ్ఛ, అది నిజమైన స్వాతంత్రం. నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే ఇష్టానుసారం తిరిగేయడం కాదు, దేవుని మాటకు లోబడ్డం, కృపలో ఆనందించడం, కృపకు బద్దులమై ఉండడం. దేవుడిని యజమానిగా ఉన్నాడా? మలాకీ గ్రంథంలో మాట ఉంటుంది, నేను యజమానుణ్ణి అయితే నాకు లోబడే వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడు అడుగుతున్నాడు ఈ మాట. చాలాసార్లు మనం దేవుని ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు లార్డ్ యు ఆర్ మై మాస్టర్ అంటాం, నువ్వు నా యజమానుడు ప్రభు అంటాం. కానీ నిజంగా దేవుడు మన యజమానుడు అయితే ఆయనకు లోబడుతున్నామా? ఆ రోజంతా చేసే పనుల్లో దేవుని మాటకు లోబడే మనసు ఉందా, లేదా మన ఇష్టానుసారం వెళ్ళిపోతున్నామా, మనకు తోచినట్టుగా వెళ్ళిపోతున్నామా? ఆలోచన చేయాలి. దేవుడిని సృష్టించాలని నువ్వు గుర్తించినప్పుడు ఆయనని యజమాని అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి? ఆ వచనంలో దేవుని యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, ఆయన సైన్యములకు అధిపతి అనే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఆయన సైన్యములకు అధిపతి. సర్వ సైన్యం అనుకుంది, సృష్టి ఆయన సైన్యం, ఆ రక్షించబడిన సమూహం ఆయన సైన్యం కదా. దేవదూతలు దేవుని సైన్యం అని పిలువబడ్డారు. ఆయన సైన్యములకు అధిపతి అనే దేవుడు, అధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వము జరిగించగలిగిన వాడు, సర్వము చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధ దేవుడు అన్నాడు. గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోలీనెస్. ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో చెడుతనం లేదు. దేవునిలో ఏ చెడుతనము లేదనే విషయాన్ని మనం ప్రసిద్ధి చేయాలని బైబిల్లో ఉంది.
దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూడాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ కారణాన్ని బట్టే యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ఏ ఒక్కరూ చేయని స్టేట్మెంట్ ఆయన చేశారేంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ప్రపంచ చరిత్రలో ఆ మాట పలికిన సామర్థ్యం కలిగిన వాడు యేసుప్రభువు వారు. ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక, పరిశుద్ధుడు కనుక. చాలామంది ఈ రోజుల్లో యేసుప్రభువుకి ఏదో అపవిత్రత రాసేద్దామని, అపవిత్రత అపరిశుద్ధత పూసేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ప్రూవ్ చేయాలనుకునే విషయాలు ఏంటంటే, అందరిలోనే ఏదో అపవిత్రత అపరిశుద్ధత ఉంది, యేసుప్రభువు కూడా ఏదో రాసేస్తే ఆయన కూడా అందరిలో కలిపేయచ్చు అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన లిజన్ టు మీ, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకమైన దేవుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని పౌలు మహాశయుడు ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. యేసు ప్రభుని తన రక్షకునిగా అంగీకరించక మునుపు పౌలు ఈ విషయాన్ని అసలు ఒప్పుకోలేదు. సగటు యూదుడుగా యేసు ప్రభును ద్వేషించాడు పౌలు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడో, ఆయన ప్రేమ మహత్యాన్ని అర్థం చేసుకున్నాడో, ఆయన రక్షకుడనే విషయం ఆయనకు అవగతమైందో, అప్పుడు దేవునికి గొప్పతనాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధతలో నడిపించగలడు. ఒక గురుడ్డివాడు మరొక గురుడ్డివానికి ఎప్పుడూ త్రోవ చూపలేడు. యేసు ప్రభు పవిత్రుడు గనుకనే, పరిశుద్ధుడు గనుకనే మనలను పరిశుద్ధతో నింపగలడు ఆయన, పవిత్రతతో నింపగలడు ఆయన. మూడవదిగా ఆయన విమోచకుడు అనే మాట అక్కడ మనం చూసాం. గాడ్ రిడీమ్స్ us. వెండి బంగారాలతో మనం విమోచింపబడలేదు, కానీ క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. వెండి బంగారముల చేత విమోచింపబడినోడు మరలా దాసుడయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము శక్తిగల రక్తం, ప్రభావం కలిగిన రక్తం. నిత్య విమోచన ప్రభు మనకిచ్చాడు. ఆయన అంగీకరించినప్పుడు తన రక్తం ద్వారా విడుదల చేయడం ద్వారా తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. మన మీద పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించారని బైబిల్లో రాయబడింది. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. దేవుడు నిన్ను భరించువాడు, నీ పట్ల బాధ్యత వహించువాడు. ఆయన నీ యజమానుడు కనుక. ఆయన పరిశుద్ధుడు, విమోచకుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని సృష్టించావు గనుక, నీవు మా యజమానుడు అయినావు గనుక నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే కృంగుదల్లో, వేదనలో, దుఃఖంలో ఉన్నారో ప్రభువా, ఏదో కోల్పోయిన భావన వారిలో ఉండి భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారో, వారందరినీ మీరే కనికరించండి, ముట్టండి అయ్యా. నీ వాత్సల్యాన్ని వారి మీద కృమ్మరించండి. గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానాలు దయచేయండి, బలపరచండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.